భారతదేశం సామాన్య శకం 5 నుండి 6వ శతాబ్దాల మధ్య కాలం. దక్కన పీఠభూమిలో వాకాటక సామ్రాజ్యం క్షీణిస్తున్న సమయంలో కర్ణాటకలోని వాతాపిని కేంద్రంగా చేసుకుని ఒక మహోన్నత సామ్రాజ్యం ఉద్భవించింది. వారే బాదామి చాళుక్యులు. సామాన్య శకం 533 సంవత్సరంలో నేటి బాదామిని కేంద్రంగా చేసుకుని మొదటి పులకేసి చాళుక్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. అనంతరం మొదటి కీర్తివర్మన్, మంగళేశ, రెండవ పులకేసి, విష్ణువర్ధన, విక్రమాదిత్య, విజయాదిత్య, వినయాదిత్యలు చాళుక్య సామ్రాజ్యాన్ని విస్తరించి పరిపాలించడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, ప్రస్తుతం ఆ ప్రదేశం ఎక్కడుంది, ఎలా ఉంది, దాన్ని ఎలా చేరుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం సందర్శించబోతున్నాము బాదామిలోని పురాతన గుహాలయాలు, రాజభవనము మరియు అతి ప్రాచీన దేవాలయాలు. ఈ ప్రదేశం మన హైదరాబాద్ నుంచి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేరుగా బస్సు మరియు రైలు మార్గం ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఎంత గొప్ప సామ్రాజ్యమైనా వెల్లివిరియడానికి నీరు అవసరం. అలా మలప్రభా నదీ తీరంలో వెలిసిందే ఈ అతి గొప్ప బాదామి సామ్రాజ్యం. మనం బాదామిని చేరుకోవడం జరిగింది. ఇక్కడ మొదటగా సందర్శించాల్సినవి 5 నుండి 7వ శతాబ్దాల మధ్య నిర్మించిన గుహలు. దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 25 రూపాయలు. ఈ ప్రాంతం ప్రస్తుతం పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది. ఎర్రని రాతి కొండల్ని తొలిచి నిర్మించిన ఈ గుహాలయాలు అప్పటి శిల్పకళా నైపుణ్యానికి, రాజుల అభిరుచికి ఒక నిదర్శనం. ఇవి మొత్తం 5 గుహాలయాలుగా విభజించబడి అందులో ఆ పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు మరియు జైన తీర్థంకరులకి అంకితం చేయబడింది. ఇప్పుడు మనం కింద నుంచి వచ్చే మొదటి గుహని సందర్శిద్దాం. ఈ గుహాలయం పూర్తిగా శివుడికి అంకితం చేయబడింది. గుహ ప్రారంభంలో 18 చేతుల నాట్యమాడుతున్న పరమేశ్వరుడు ఈ గుహకే ఓ గొప్ప హైలైట్. మొదటి కీర్తివర్మన్ సోదరుడైన మంగళేశుడు సామాన్య శకం 598 నుంచి 610 మధ్య ఈ గుహాలయాన్ని నిర్మించారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ శిల్పానికి ఒక విశిష్టత ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న శిల్పంలో సొగ భాగం పరమేశ్వరుడు కాగా సొగ భాగం విష్ణుమూర్తి. శిల్పానికి ఎడమ భాగాన గమనించినట్టయితే ఒక చేతికి పాము, మరో చేతిలో శంఖం, వెనకాల ఒక తపస్సు చేస్తున్న భక్తుడు, దాని కింద ఒక నందిని గమనించవచ్చు. అదే కుడివైపున ఆడంబరంగా నగలతో చేతికి, ఒక చేత్తో పుష్పాన్ని పట్టుకుని, మరో పక్కన ఒక స్త్రీ సపర్యలు చేస్తూ ఎంతో విలాసవంతంగా అనిపిస్తుంది ఈ శిల్పం. అనగా ఇది శ్రీ మహావిష్ణువుకి ప్రతిరూపం. చూడటానికి ఒక సాధారణ శిల్పంగా కనిపించే దీనిలో ఎంత నిగూఢ అర్థం దాగుందో గమనించారా? అనంతరం మనము ఈ గుహ గర్భాలయంలో ఉన్న ప్రధాన దైవమైన పరమేశ్వరుణ్ణి లింగ రూపంలో దర్శించుకుందాం. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రదేశం సామాన్య శకం 6వ శతాబ్దంలో ఒక కొండని తొలిచి నిర్మించిన గుహాలయం. అనంతరం మనము రెండో గుహ వైపు ప్రయాణాన్ని సాగిద్దాం. దీనికోసం సుమారు 50 మెట్లు వరకు ఎక్కాల్సి ఉంటుంది. ఈ గుహ శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడి గుహ ప్రారంభంలో ద్వారపాలకుల్ని కలిగి ఉంటుంది. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్ని గమనించవచ్చు. ముందుగా మనం చూస్తున్నది త్రివిక్రమ అవతారం. అనంతరం దానికి ఎదురుకుండా ఉన్న మరో భారీ శిల్పమే శ్రీ భూవరాహ స్వామివారు. ఒక చేత గదని ధరించి మరో చేత పద్మముపై శ్రీ భూమాతని మోస్తున్నట్టుగా చెక్కిన ఈ శిల్పం ఎంతో రమణీయంగా ఉంటుంది. ఈ గుహాలయం కూడా మొదటి గుహ వలె గర్భాలయాన్ని కలిగి ఉంది. అయితే గర్భగుడిలో ఎటువంటి దేవతామూర్తి విగ్రహం లేదు. అనంతరం మనం సందర్శించబోతున్నాము మూడో గుహ. దీనికోసం సుమారు 100 మెట్లు పైగే మనం ఎక్కాల్సి ఉంటుంది. ఇది కూడా శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడిన గుహ. ఇక్కడున్న గుహల్లో అన్నిటికన్నా ఉన్నతమైనది, అతి పెద్ద గుహ ఇదే. ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలతో పాటు హరిహరులు కూడా మనకి దర్శనమిస్తారు. ఈ గుహలో మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సింది గుహ యొక్క పైకప్పు. ఇక్కడ అనేక అద్భుతమైన శిల్పాలని మనం గమనించవచ్చు. ఈ గుహలో దొరికిన శాసనం ఆధారంగానే ఈ గుహాలయాల్ని మంగళేశుడు నిర్మించినట్టుగా మనకు తెలుస్తుంది. తదనంతరం మరో 100 మెట్లెక్కి మనం 4వ గుహకి చేరుకుంటున్నాం. ఇది కూడా పూర్తిగా శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడిన గుహ. పరిమాణంలో మిగతా గుహలతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది. అయితే దీని యొక్క ప్రత్యేకత అనేక స్తంభాలని కలిగి ఉండవు. ఇక్కడ కూడా గర్భాలయాల్ని కలిగి అందులో ఏ విధమైన దేవీ దేవత విగ్రహాలు ఉండవు. గర్భాలయం చుట్టూ భారీ స్తంభాలతో కూడిన మండపాన్ని మనం గమనించవచ్చు.
ఈ స్తంభాల మీద అందమైన కళాకృతుల్ని చెక్కిన తీరు అద్భుతం. ఈ మండపానికి ఇరువైపులా 2 భారీ శిల్పాలని కలిగి ఉంది. అందులో ఒకటి శ్రీ నరసింహస్వామి కాగా మరొక శిల్పం పద్మాసనంలో కూర్చున్న శ్రీ విష్ణుమూర్తి. ఇక్కడ ఆ శ్రీమన్నారాయణుడిని శంఖచక్రాలను చేత ధరించి పద్మాసన భంగిమలో ఆ ఆదిశేషువు మీద కూర్చున్న భంగిమని ఎంతో అద్భుతంగా చెక్కారు. ఈ గుహ యొక్క ప్రధాన ద్వారం పైకప్పు మీద శ్రీ కుబేరుడి శిల్పాన్ని మనం గమనించవచ్చు. గుహ వెలుపలున్న ప్రధాన ద్వారం వద్ద భారీ త్రివిక్రమస్వామి అనగా వామనమూర్తి శిల్పాన్ని మనం గమనించవచ్చు. అనంతరం మనం దర్శించబోయే చివరి గుహ 5వ గుహ. ఇదే పూర్తిగా జైన తీర్థంకరులకి అంకితం చేయబడింది. ఈ గుహ ప్రధాన ద్వారం వద్ద వర్ధమాన మహావీరుడు నుంచున భంగిమలో ఉండి పద్మావతి మరియు అనేక జైన తీర్థంకరుల శిల్పాలని మనం గమనించవచ్చు. ప్రధాన గర్భాలయంలో మహావీరుడు కూర్చున్న భంగిమలో మనకి ఇక్కడ దర్శనమిస్తారు. దీన్ని బట్టి చాళుక్యులు మొదటగా జైన మతాన్ని, అనంతరం వైష్ణవ మతాన్ని, చివరిగా శైవ మతాన్ని అనుసరించినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి మనం చూసిన ఈ చివరి గుహే చాళుక్యులు నిర్మించిన మొట్టమొదటి గుహ. అనగా వాళ్ళు కొండ పైనుంచి గుహల్ని నిర్మించడం మొదలుపెట్టారు. అనంతరం ఇక్కడ చాలామందికి తెలియని ఒక చిన్నని హిడెన్ గుహని మనం గమనిద్దాం. ప్రస్తుతం దీనికి తాళం వేసింది. ఇది చాలా చాలా చిన్నగా ఉంది. బహుశా వీళ్ళు నిర్మించిన మొట్టమొదటి గుహ అయి ఉండవచ్చు. బాదామి అనేది బాగా వేడిగా ఉండే ప్రాంతం. ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యకాలంలో ఇక్కడ ఎండలు విపరీతంగా ఉంటాయి. ఇక్కడ మనం గుహ పైభాగం నుంచి అగస్త్య లేకు మరియు మధ్యలో ఉన్న భూతనాథి దేవాలయాన్ని సందర్శిస్తున్నాం. బాదామి సందర్శనలో భాగంగా ఈ 2వ అధ్యాయంలో మనం బాదామి కోట గురించి తెలుసుకుందాం. చరిత్ర పుటలో ఒకసారి మనం ప్రయాణం చేస్తే గనుక అనేక పర్యాయాలు ఈ కోట ధ్వంసం కావించబడింది మరియు పునర్నిర్మించబడింది. ఈ కోట పూర్తి పైభాగం చేరుకోవాలంటే సుమారు సముద్ర మట్టం నుంచి 500 మీటర్ల వరకు మనం ఎత్తుకెళ్లాల్సి ఉంటుంది. దీన్ని మొదటగా నిర్మించింది మొదటి పులకేశి. అనంతరం కీర్తివర్మన్ మరియు 2వ పులకేశి కోటని మరింత పటిష్టం చేశారు. ఈ ప్రాంతం కొంచెం నిర్మానుషంగా ఉండి సుమారు 1000కి పైన మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ముందుగా కోట యొక్క చరిత్రని తెలుసుకుందాం. చాళుక్యుల్లోనే గొప్ప రాజు 2వ పులకేశి. ఈయన కాలంలో అనేక యుద్ధాలు జరిపి సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరింపజేశారు. ఆ కాలంలో మన తెలుగు నేలని పరిపాలిస్తున్న విష్ణుకుండినులని ఓడించి పులకేశి తన సోదరుడైన విష్ణువర్ధన్ని ఆంధ్ర తీరానికి పంపారు. అదే వేంగి సామ్రాజ్యం. అనంతరం వాళ్ళు స్వతంత్రులై తూర్పు చాళుక్యులుగా మారారు. ఇక ఉత్తర భారతాన్నంతటినీ తన గుప్పెట్లోకి తెచ్చుకుని దక్షిణ దండయాత్రలకై బయలుదేరిన హర్షుడిని నర్మదా నది తీరంలోనే నిలువరింపి తిరిగి దక్షిణ పదం వైపు చూడకుండా చేశారు. అనంతరం తమ ప్రధాన శత్రువైన పల్లవరాజు మహేంద్రవర్మని కూడా ఓడించి కంచి వరకు విస్తరింపజేశాడు. ఆ విధంగా 2వ పులకేశి సామాన్య శకం 609 నుండి 642 మధ్యకాలంలో నర్మదా నది తీరం నుండి కావేరీ నది తీరం వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. అయితే సామాన్య శకం 642లో మహేంద్రవర్మ కొడుకైన నరసింహుడు పులకేశి మీద పగ పెంచుకుని బాదామి మీద దండయాత్ర చేసి పులకేశిని వధించడం జరిగింది. దాంతో తాత్కాలికంగా చాళుక్య సామ్రాజ్యానికి తెరపడింది. ఆ కాలంలో 2 హిందూ రాజులు గనక యుద్ధాలు జరిపితే కేవలం రాజ్యాన్ని మాత్రమే ఓడించడం కాదు, ఆ రాజ్య దేవతని కూడా తస్కరించేవారు. ఆ విధంగా బాదామిలో అతి ముఖ్యమైన వాతాపి గణపతి దేవాలయంలోని ప్రధాన విగ్రహాన్ని తస్కరించడం జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తున్నదే వాతాపి గణపతి ఉన్న ప్రధాన దేవాలయం. ఇక్కడి నుంచే నరసింహుడు వినాయకుని తీసుకెళ్లి తమిళనాడులోని తిరకొట్టంగూరులో ఉంచడం జరిగింది. ఇప్పటికీ వాతాపి గణపతి గురించి చరిత్రకారుల మధ్య, తమిళ కన్నడ ప్రజల మధ్య అనేక వాదోపవాదాలు, మనస్పర్ధలు ఉన్నాయి. ప్రముఖ తమిళ వాగ్గేయకారుడైన ముత్తుస్వామి దీక్షితులు రచించిన వాతాపి గణపతిం భజే పాట ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది. నిజానికి పల్లవులు మరియు చాళుక్యులు ఇద్దరు శైవ మతాన్ని అవలంబించినప్పటికీ వారి మధ్య
సాంస్కృతిక ఆధిపత్యం కోసం నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఇలా 13 సంవత్సరాల స్తబ్దత అనంతరం సామాన్య శకం 655లో రెండవ పులకేశి కుమారుడైన మొదటి విక్రమాదిత్య తిరిగి వాతాపిని తన చేతిలోకి చేజిక్కించుకుని సామ్రాజ్యాన్ని పటిష్టంగా చేయడం జరిగింది. అనంతరం వచ్చిన విజయాదిత్య, వినయాదిత్యలు ఇద్దరూ సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించి పల్లవ సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేశారు. అసలు ఈ ప్రాంతానికి వాతాపి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అగస్త్య మహాముని వింధ్య పర్వతాల్ని దాటి దక్షిణ పదంలో స్థిరపడిన మొదటి ప్రదేశమే ఈ బాదామి. ఇక్కడ పూర్వము ఆతాపి మరియు వాతాపి అని ఇద్దరు రాక్షసులుండేవారు. వారు నరమాంసభక్షకులుగా ఉండి ప్రజల్ని పీడిస్తూ ఉండేవారు. అప్పుడు అగస్త్య మహాముని ఆ ప్రాంతానికి చేరుకుని అందులో సోదరుడైన వాతాపిని భుజించి వాతాపి జీర్ణం అనడంతో తను మరణించడం జరిగింది. ఆ విధంగా ఈ ప్రాంతానికి వాతాపి అని పేరు వచ్చింది. అదే ప్రస్తుత బాదామి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ దేవాలయమే కోట పై భాగంలో ఉన్న ఎగువ శివాలయంగా పిలిచే మందిరం. ఇదే కోటలో చివరి భాగం అత్యంత ఎత్తులో ఉండే భూభాగం. ఇక మనం తిరుగు ప్రయాణాన్ని సాగిద్దాం. కోట యొక్క మొదటి భాగంలో పురాతన ఆర్కియలాజికల్ మ్యూజియం కూడా ఉంటుంది. మీకు ఒకవేళ అవకాశము లేదా సమయం ఉంటే ఖచ్చితంగా దీన్ని కూడా సందర్శించండి. చాళుక్యుల చరిత్ర, అప్పటి నాణ్యాలు, వస్తువులు ఇక్కడ భద్రపరచబడ్డాయి. అనంతరం మనం చూడవలసిన అతి ముఖ్యమైన ప్రదేశమే అగస్త్య లేక్ మరియు అక్కడున్న అతి పురాతన భూతనాథ్ దేవాలయాన్ని. బాదామి అంటేనే చాలామందికి గుర్తొచ్చే ప్రాంతమే ఈ భూతనాథ్ దేవాలయము. బాదామి గుహలకి మరియు బస్టాండ్కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతం ఎంతో రమణీయమైనది. భూతాలకి, దయ్యాలకి అధిపతైన పరమేశ్వరుడికి అంకితం చేయబడిన దేవాలయం కాబట్టి దీన్ని భూతనాథ్ దేవాలయాన్ని పిలుస్తారు. నిజానికి ఈ దేవాలయాన్ని చూస్తే మనకి తమిళనాడులోని మహాబలిపురం దగ్గరున్న షోర్ టెంపుల్ గుర్తొస్తుంది. ప్రధాన దేవాలయానికి సమీపాన ఉన్న ఈ ఉపాలయంలో కాళీ అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపిణిగా మనకి దర్శనమిస్తుంది. పల్లవుల మీద విజయానంతరం 7వ శతాబ్దంలో చాళుక్య రాజులు ఈ దేవాలయాన్ని నిర్మింపజేశారు. ఒకవేళ మీరు మహాబలిపురంలోని షోర్ టెంపుల్ని కనుక చూసుంటే అచ్చు దాని కాపీ వలె ఉంటుంది ఈ దేవాలయం. అనంతరం 10వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు చుట్టూ ఉన్న ప్రదేశాన్ని మరింతగా అభివృద్ధిపరిచారు. ఇప్పుడు మనం ప్రధాన శివలింగాన్ని దర్శించుకుంటున్నాం. ప్రస్తుతం ఈ ప్రాంతమంతా పురావస్తు శాఖ వారి అధీనంలో ఉండడం కారణంతో ఎటువంటి ధూపదీప నైవేద్యం వంటి కార్యక్రమాలు జరగడం లేదు. అనంతరం ఇక్కడ దగ్గరలోనే ఉన్న చిన్న రాతి గుట్టల మీద అనేక దేవీ దేవతల శిల్పాలని మనం గమనించవచ్చు. బాదామిని సందర్శించడానికి వచ్చిన ఎంతోమంది యాత్రికులు ఇక్కడ సేద తీరుతూ ఉంటారు. పెద్ద అగస్త్య సరస్సు పక్కన ఉన్న ఈ అందమైన దేవాలయం చూపరుల్ని ఎంతగానో మైమరిపింపజేస్తుంది. ఇక్కడ చాలామందికి తెలియని ఒక చిన్న శ్రీ మహావిష్ణువు దేవాలయం ఉంటుంది. మనం కూడా సందర్శిద్దాం. సుమారు 1400 సంవత్సరాల క్రితం ఈ దక్కన్ భూభాగాన్ని పరిపాలించిన చాళుక్యులు చరిత్రలో ఇప్పటికీ వాళ్ళ పేరు ఎలా నిలిచి ఉంది, అంత గొప్ప పని వారు ఏం చేశారో మనం 3వ అధ్యాయంలో తెలుసుకుందాం. బాదామికి 30 కిలోమీటర్ల రేడియస్లో 3 ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో మనం మొదటగా సందర్శించబోయేది బనశంకరి శక్తిపీఠం. అష్టాదశ శక్తిపీఠాలు కాకుండా 51 శక్తిపీఠాల్లో ముఖ్యమైన దేవాలయమే ఈ శ్రీ బనశంకరి అమ్మవారి దేవాలయం. పురాతనమైన చిన్న దేవాలయం. దీన్ని సందర్శించడానికి మనకు పట్టే సమయం అరగంట సేపు. అనంతరం ఇక్కడ దగ్గరలో ఉన్న మరో ముఖ్యమైన ప్రదేశమే ఐహోలే. చాళుక్యుల కన్నా ముందు పరిపాలించిన రాజవంశాలు అనగా వాకాటకాలు, గుప్తులు, మౌర్యులు, నందులు వీళ్ళంతా మొదట గుహాలయాల్ని నిర్మించారు. అంటే ఒక రాతిని తొలిచి దేవాలయాన్ని నిర్మించారు. అయితే మొట్టమొదటిసారిగా చాళుక్యులు మాత్రమే కొండ గుహల్లో కాకుండా విడిగా ఒక భారీ నిర్మాణాన్ని చేపట్టారు. అవే ప్రస్తుతం మనం చూస్తున్న దేవాలయాలు. ప్రపంచ వారసత్వ సంపదలో చోటు సంపాదించిన ఈ ఐహోలేలోని దుర్గా దేవాలయం దీనికి ఒక నిదర్శనం. బాదామి నుంచి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఐహోలే
చాళుక్యులు నిర్మించిన అద్భుతాలలో ఒకటి. అనంతరం తొలినాటి చాళుక్యులు నిర్మించిన మరో దేవాలయాన్ని చూద్దాం. ఇదే రావణపడి. ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఒక చిన్న కొండని తొలిచి ఎంత అద్భుతమైన గుహాలయాన్ని నిర్మించారో ఇక్కడ మనం గమనించవచ్చు. ఐహోలే ప్రధాన దేవాలయానికి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్న ఈ రావణపడిని ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాలి. పూర్తిగా శివుడికి అంకితం చేయబడిన ఈ గుహలో శిల్పాలు నభూతో నభవిష్యత్తుగా ఉంటాయి. ఈ గుహాలయాల్లోని శిల్పాలను గనక మనం గమనిస్తే బాదామి గుహల్లో ఉన్న శిల్పాలకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ప్రస్తుతం ఈ గుహాలయం కూడా పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది. ఒకవేళ మీరు ఐహోల్కి వస్తే తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించండి. అనంతరం చాళుక్యుల గొప్పతనాన్ని చాటే మరో ప్రదేశానికి చేరుకోబోతున్నాం. అదే పట్టడక్కల్ దేవాలయాల సమూహాలు. సాధారణంగా దక్షిణ భారత దేవాలయాల నిర్మాణ శైలి ద్రావిడ పద్ధతి. అదే ఉత్తర భారతంలో అయితే నగర నిర్మాణ శైలి. మరి మన దక్కన పీఠభూమిలో అప్పటి వరకు అనగా చాళుక్యుల ముందు వరకు కేవలం గుహలకి ఒక సాధారణ నిర్మాణాలుగానే ఉన్న దేవాలయాలు చాళుక్యుల రాకతో వాటి రూపురేఖల్ని మార్చుకుని కొత్త శోభని సంతరించుకున్నాయి. వాళ్ళు కనిపెట్టిన విధానమే వెసర నిర్మాణ పద్ధతి. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కొన్ని మధ్యప్రదేశ్లోని ప్రాంతాలన్నీ ఈ చాళుక్యుల నిర్మాణ శైలి దేవాలయాలే. దేవాలయ నిర్మాణం అనే ఒక యజ్ఞానికి వాళ్ళు ఒక ప్రయోగశాలని నిర్మించుకున్నారు. ఆ ప్రయోగశాలే ప్రస్తుతం మనం చూస్తున్న పట్టడక్కల్ దేవాలయాల సమూహాలు. ఇక్కడ అనేక పరిశోధనలు జరిపి దేవాలయాలకి తుది రూపం తెచ్చారు చాళుక్యులు. ఒక రాజు సుపరిపాలన, రాజ్య విస్తరణ మాత్రమే కాకుండా చరిత్రలో నిలిచిపోయే భారీ నిర్మాణాలని నిర్మించాలని, ఆ నిర్మాణాలు దేవాలయాలే అయి ఉండాలని నిరూపించారు చాళుక్యులు. ఈ దక్కన పీఠభూమిలో దేవాలయాలు ఉన్నంత కాలం చాళుక్యుల పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. దేవాలయ నిర్మాణం అనే వీళ్ళు వెలిగించిన జ్వాల తర్వాత రాజవంశాలైన రాష్ట్రకూటులు, తూర్పు చాళుక్యులు, వెస్టర్న్ గంగాస్, హొయసల, కాకతీయ మరియు విజయనగర రాజుల వరకు నిర్విరామంగా కొనసాగింది. ఇక్కడితో మన వీడియో పూర్తి కాలేదు. దీని కొనసాగింపుగా తీసిన వీడియో ద ఎవల్యూషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ టెంపుల్స్. ఇదండి దక్షిణ భారత గొప్ప సామ్రాజ్యమైన చాళుక్యులు మరియు వాళ్ళు పరిపాలించిన బాదామి, ఐహోల్, పట్టడక్కల యొక్క విశేషాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.